హలో మిత్రమండలి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మంచి ఫ్లఫీగా, స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి, చిన్న చిన్న టిప్స్ తోటి, నేను ఎలాగ బ్రేక్ అవ్వకుండా, గట్టిగా రాకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటో ఒక్కసారి ఈ వీడియోలో చూసేయండి. మీకు కూడా నెక్స్ట్ టైం నుంచి అలాంటివి ఏం జరగకుండా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ వస్తాయి. నేను ఎక్కువ ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడనండి. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సింపుల్ అండి. షుగర్, గులాబ్ జామున్ మిక్స్, వాటర్, మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడరు, లేదంటే రోజ్ ఎసెన్స్, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఏంటంటే మనం ఒక కప్ నిండా గులాబ్ జామున్ పిండి తీసుకోవాలి. అదే కప్పులో మనం 1/4 అంటే ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పావు వంతు పాలు తీసుకోండి. నేను ఇందులో పాలు మాత్రమే వాడతాను, ఎందుకంటే టెక్స్చర్ అంటే పిండి బాగా మెత్తగా అవుతుంది పాలతోటి. అలాగే వాటర్తో కంపేర్ చేసుకుంటే పిండి చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట మనం పాలతో కలుపుకుంటే. అందుకని నేను పాలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీరు వీలైతే పాలతో కలుపుకోండి. అది కూడా పావు కప్పు, అంటే ఒక కప్పు పిండి ఉంటే పావు కప్పు పాలు ఉండేలా చూసుకోండి. కలిపేయండి. కలిపేసిన తర్వాత మూత పెట్టి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్ షుగర్ తీసుకుంటే సేమ్ కప్ వాటర్ తీసుకోవాలండి. అంటే నేను ఇక్కడ కొంచెం గులాబ్ జామునే చేస్తున్నాను, అందుకని నేను 1 కప్ వాటరు 1 కప్ షుగర్ తీసుకున్నాను. నాకు అది ఈ గులాబ్ జామున్కి సరిపోతుంది. అదే మీరు కనుక కొంచెం ఒక 2-3 కప్స్ చేయాలి అనుకుంటే అలాగే మీ క్వాంటిటీని బట్టి మీరు షుగర్ని, వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగరు, వాటర్ ఈక్వల్ అమౌంట్లో ఉండాలండి. అంటే 1 కప్ షుగర్ ఉంటే 1 కప్ వాటర్ ఉండాలి. అప్పుడు జీరా మీకు పర్ఫెక్ట్గా టేస్టీగా అనిపిస్తుంది. అది జీరా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం సేపు బాగా హాట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం రోజ్ ఎసెన్స్ కానీ మీ దగ్గర ఉంటే, లేదంటే నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసానండి, మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే దీన్ని కొంచెం సేపు మరగపెట్టుకోండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని తీసుకొని బాల్స్ చేసేసుకోండి. బ్యాచెస్ వైజ్గా గులాబ్ జామున్స్ అయితే నేను వేస్తాను, ఎందుకంటే అలా అయితే డ్రై అవ్వకుండా ఉంటాయి. మనం ఎక్కువ ఒకవేళ బాల్స్ చేసేసుకున్నా కూడా దాని మీద మళ్ళీ ప్లేట్ పెట్టి కవర్ చేసేసుకోండి. ఎందుకంటే ముందు ఒక బ్యాచ్ వేగుతున్నప్పుడు ఇంకో బ్యాచ్ డ్రై అయిపోతుంది కదా, అప్పుడు ఏంటంటే మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక టిప్ చాలా సింపుల్ అండి. మనం బాల్స్ చేసుకునేటప్పుడు 2 hands తోటి కొంచెం ప్రెషర్ పెట్టి రౌండ్గా చేసుకుంటే ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది గులాబ్ జామ్ అనేది. లేదు అని అంటే కొంచెం క్రాక్ అవుతుంది. మీకు పిండి కలుపుతున్నప్పుడే తెలిసిపోతుంది అనమాట మెత్తగా ఉందా లేదా అని. దాన్ని బట్టి కొంచెం మీరు వాటర్ యాడ్ చేస్తే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే పాలు యాడ్ చేసుకొని మెత్తగా చేసుకోండి. తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ మనం లో హీట్లోనే, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్ కలర్, అలాగే పర్ఫెక్ట్గా లోపల దాకా ఉడుకుతుందండి. నేను ఇక్కడ చూపించినట్టు పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీరాలోకి ఈ గులాబ్ జామున్ వేసేసుకుంటే ఎంతో టేస్టీ మన సాఫ్ట్ అండ్ స్మూత్ గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మీరు ఎప్పుడు కూడా గులాబ్ జామున్ పిండి కానీ ఒకవేళ మీరు ముందే ఉండలు చేసేసుకుంటే ఆ ఉండలు కానీ గాలి తగిలేటట్టు వదిలేయకూడదు. దాని మీద ఏదైనా కవర్ చేసి పెట్టాలి. ఏదైనా మూత పెడితే ఏంటంటే మీకు బ్రేక్స్ రాకుండా ఉంటుంది. ఇంకొకటి, బాల్స్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ప్రెషర్ పెట్టి 2 చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా మీకు కుక్ అవుతాయి, అలాగే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఈ 2 టిప్స్ ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతే ఈ వీడియోకి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
మీలో ఎంతమందికి గులాబ్ జామున్‌లో వెనిల్లా ఐస్ క్రీమ్ ఏసుకొని తినడం అంటే ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేసేయండి. నేను కూడా ట్రై చేసేసాను. చాలా బావుంది.